ఒక చిన్ని హార్వెస్ట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చామండి. మరి కొన్ని మన టెర్రస్ గార్డెన్ పైన అలాగే పెరట్లో కొన్ని చిల్లీస్ ఉన్నాయి. అయైతే హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు. మరి అందరికీ హాయ్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఇంతకుముందు తీసిన వీడియోలు కూడా కొన్ని హార్వెస్ట్లు చేసుకున్నాం. అలాగే చామంతి అంట్ల గురించి అది కూడా మాట్లాడుకున్నాం. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. వర్షాల వల్ల మొక్కలైతే మాత్రం చాలా పచ్చగా మెలమెల మెరుస్తున్నాయండి. అలాగే కింద పెరట్లో ఉన్న ఆ సెంటు స్థలంలో కూడా మేము మట్టి మళ్ళీ ఒకసారి తవ్వుకొని గుల్ల చేసుకోవడం అయితే జరిగింది. మరి మొక్కలన్నిటికీ కూడా ఎలాంటి పురుగు అనేది ప్రస్తుతానికైతే లేదు. కానీ కొత్తగా మొన్న పాదులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో సీడ్స్ అయితే నాటడం చూపించాను మీకు. అవి బీరపాదులు అయితే వచ్చాయి. ఆ బీరపాదు కొంచెం వచ్చేసరికి వాటి నిండా చిన్న చిన్న పురుగుల కింద అయితే వచ్చాయండి. ఆకులకి హోల్స్ అవి పెట్టేసి చాలా దారుణంగా ఉన్నాయి. అప్పుడే 2-3 టైమ్స్ పెట్టాను. 2-3 టైమ్స్ కూడా అలా కందిరీగ టైపు బీరపాదులకి చిల్లులు పెట్టడం అది చేస్తున్నాయి అవి. టెర్రస్ గార్డెన్ పైన వంగ మొక్కలన్నీ కూడా ఇంతకుముందు సంవత్సరం పెట్టుకున్నవన్నీ కూడా కట్ చేసేసాను కదండి. మళ్ళీ అవి కట్ చేసినవన్నీ కూడా చిగుర్లు అవి వచ్చి మంచి పూతతో చిన్న చిన్న పిందులతో అవి ఉన్నాయి. అవి కూడా కొంచెం ఉంటే హార్వెస్ట్ చేసుకుంటాం. చెర్రీ టమాటోస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. అవి కూడా కొద్దిగా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను హార్వెస్ట్ చేస్తూ. మీకు చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. ఏం లేదు, నేను పచ్చిమిర్చి నారైతే బాగా ఎక్కువగా వేసేసుకున్నాను. దానివల్ల కింద అలాగే టెర్రస్ గార్డెన్లో కూడా నాకు ఈ మిర్చి అయితే ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. విషయం ఏంటంటే ఒక 4-5 ఉండే కుటుంబానికైతే ఒక 6 మొక్కలైతే సరిపోతాయండి. కాబట్టి ఎవరన్నా ఒకవేళ వేసుకోవాలంటే ఆ నారు ఎవరికైనా ఇవ్వడం అది చేయడం మంచిది. కానీ మరీ ఇన్నైతే అనవసరం అని అనిపించింది. ఎందుకంటే ఎక్కువ నేల ఉన్న వాళ్ళు లేదంటే కుండీలు ఎక్కువగా ఉండి కొంచెం టెర్రస్ గార్డెన్ ఇంకా పెద్దగా చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. కానీ నాకు కుండీలు కొంచెం తక్కువగా ఉండడం వల్ల స్థలం కూడా ఒక సెంటు స్థలంలోనే ఈ మొక్కలన్నీ ఉన్నాయండి. దాని గురించి నాకు కొంచెం ఇబ్బంది అయ్యి మీకు ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటారని చెప్తున్నాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏమీ కాదండి. మనకి కొంచెం స్థలం తక్కువగా ఉండి కొంచెం టెర్రస్ గార్డెన్ పైన కూడా కొంచెంగానే టెర్రస్ చేసుకునే వాళ్ళకైతే అన్ని రకాల మొక్కలు వేసుకోవడానికైతే ఉండదు కదా. మీకు వీడియో ఇలా చూపించడానికి గల కారణం కూడా అదేనండి. ఈ ఉన్న కొంచెం సెంటు స్థలంలో ఎక్కువ శాతం అంటే ఒక 10 మొక్కల దాకా మిర్చి మొక్కలు ఉన్నాయి. ఈ 10 మొక్కల మిర్చి అయితే నాకు ఇంకా టెర్రస్ గార్డెన్ పైన నేను వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ టెర్రస్ గార్డెన్ పైన కూడా వేసుకున్నాను. అందుకని చెప్తున్నా. టెర్రస్ గార్డెన్ పైన వేసుకున్నప్పుడు ఇక్కడ నేను మానేసుకోవాల్సింది. కొంచెం ఎక్కువ నారు పోసుకోవడం వల్ల ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి అవి అయితే వేసుకున్నానండి ఆ మొక్కల్ని. అందుకనే ఈరోజు అలా అయింది. అందుకని మీరు ఆలోచించి వేసుకోండి మొక్కలు వేసుకునేటప్పుడు. మరి టెర్రస్ గార్డెన్ పైన చెర్రీ టమాటోస్ చూపిస్తానన్నాను కదా, ఇదేనండి చెర్రీ టమాటోస్. ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవైతే. నేను కట్ చేసుకునే కూరగాయల చెత్త అది కూడా బయటికి వెళ్ళదండి. అవి మళ్ళీ ఈ కుండీల్లో వేయడం, ఆ వాటర్ అది మళ్ళీ తిరిగి వీటికి ఇవ్వడం అది చేస్తాను. కాబట్టి నాకు ఆ సీడ్స్ అవి అందులో ఉండి మళ్ళీ అవే మొలకెత్తుతూ ఉన్నాయండి. అప్పుడు ఆ మొక్కలన్నీ కూడా నేను వేరే వేరే కుండీల్లో నాటుకుంటూ ఉంటాను. మీకు నెక్స్ట్ వీడియోలో అలా కూడా చూపిస్తాను. నా కుండీల్లో అక్కడక్కడ టమాటో మొక్కలు ఇప్పుడే లేస్తాయండి. ఎందుకంటే ఇది చెర్రీ టమాటోస్ ఇప్పుడు సీజన్. ఇప్పుడు మనం పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ మంత్ అలా మనం వీటిని హార్వెస్ట్ అయితే చేసుకుంటాము. మరి మా మేనల్లుడు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. మరి ఇక వీడి సందడి చూడాలి. ఇక గార్డెన్ అంతా తిరుగుతూ బటర్ఫ్లైతో ఆడుతూ చూస్తారు కదా మీరే. అదిగోండి మొదలెట్టేశాడు. లైక్ షేర్ చివరి వరకు అయితే చూడండి. మరి మా మరదలకు కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. మరి ஹலோ ஃப்ரெண்ட்ஸ், எல்லாருக்கும் வணக்கம். ஆக்சுவலாக ஒரு 4-5 டேஸாக இங்கே அதிகமாக மழைனால ஆட்டோமேட்டிக்காக கோல்டு ஸ்டார்ட் ஆகிடுச்சு. இந்த கோல்டுனால வாய்ஸ் கொஞ்சம் கிளியராக இல்லைன்னா மன்னிச்சிக்கோங்க. ஸோ இன்றைக்கி கம் பேக் டு இன்றைக்கி சாட்டர்டே வீக்கெண்டில். ஸோ இன்றைக்கி டைம் கிடச்சதுனால கார்டனில் வீடியோ எடுக்க வந்திருக்கோம், நானும் என் அண்ணியும். பொதுவாகவே நாங்கள் அதிகமாக செடிஸ்லாம் கட் பண்ணிட்டோன்ட்டு உங்கள்கிட்ட சொல்லியிருந்தோம்ல. இப்போது புதுசாக போட்டிருக்கோம், பீரக்காயிலேருந்து பாவக்காய் எல்லாமே. ஸோ அதெல்லாம் க்ரோத் ஆகுறதுக்கு கொஞ்சம் நாள் ஆகும். இப்போ எங்கள் கார்டனில் அதிகமாக ஹார்வெஸ்ட் ஆகிறது சில்லிஸ் மட்டும்தான். சில்லிஸ், அதுக்கப்புறம் செர்ரிஸ், கொஞ்சம் செர்ரிஸ் கூட நிறையா ஹார்வெஸ்ட் ஆகுது. அதுக்கப்புறமா ட்ராகன் ஃப்ரூட் அதிகமாக ஹார்வெஸ்ட் ஆகுது. ஸோ இதை மாத்திரம் வீடியோ எடுக்கலான்ட்டு இன்றைக்கி நானும் என் அண்ணியும் ஸோ டெரஸ் கார்டன் மேலே வந்தோம்.
ஸோ கம்மிங் மண்டே கிருஷ்ண ஜெயந்தி வருதுல்ல. ஸோ சாய் ஸ்கூலில் இன்றைக்கி செலிப்ரேஷன் பண்ணாங்க. அதில் அவர் கிருஷ்ணர் வேஷம் போட்டு போயிருந்தார். ஸோ அவரும் ஸ்கூல்லேருந்து வந்தோடனே எங்கள் கூட வீடியோ எடுக்க வந்தார். ஸோ கிருஷ்ணர் வேஷம் போட்டு அவரும் உட்காந்துட்டு ஃப்ளார்ஸ்லாம் தேடிட்டு ஆஸ் யூஷுவல் அமுக்கலம் பண்ணிவிட்டு இது பண்ணிகிட்ருந்தாரு. ஸோ சில்லிஸ் வந்து இவ்வளோ சில்லிஸ் ஹார்வெஸ்ட் பண்ண தேவையில்ல. ஒரு 3, 4 ஃபேமிலிஸ் இப்போ நாங்கள் ஒரு ஃபேமிலியில் ஒரு 4 பேர் தான் இருப்போன்றனால ஒரு சில்லிஸ்ன்றது செடி ஒரு 3, 4 வச்சா போதும். ஏன்னா எங்களுக்கு இடம் கூட கம்மியாக இருக்குல்ல. இதுவே நிறைய ஸ்பேஸ் இடம் இருக்கவங்க வந்து எவ்வளோ வேணால் ஹார்வெஸ்ட் பண்ணலாம் அவங்க சில்லிஸு. ஸோ அது கூட ஏன்னா எங்களுக்கு இப்போ இடமும் கம்மியாக இருக்குது கீழே. பட் சில்லிஸ் மட்டும் அதிகமாக செடி வச்சுருக்கோம் நாங்கள். ஸோ இதுவே நாங்கள் நிறைய சில்லிஸ் அக்கம் பக்கம்லாம் கொடுத்துட்ருப்போம். ஏன்னா எங்களுக்கு இதில் அதிகன்றதுனால. ஸோ நிறைய பேருக்கு இதுவே நாங்கள் ஷேர் பண்ணுவோம் சில்லிஸ் அதிகமாக. அதே மாதிரி ட்ராகன் ஃப்ரூட்ஸ் கூட நிறைய ஃப்ளவர்ஸ் வர ஆரம்பிச்சிருக்கு. ஸோ ஒரே ஒரு ட்ராகன் ஃப்ரூட் மாத்திரம் எங்களுக்கு அதிகமாக ஃப்ளவர்ஸ் வருதே தவிர ஃப்ரூட்ஸு வரமாட்டுது. அது ரொம்ப நாளாக ட்ரை பண்ணிகிட்ருக்கோம். எல்லா ட்ராகன் ஃப்ரூட்டும் வருது தவிர அது மட்டும் வரமாட்டுது. அது எல்லோ கலரில் இருக்கும் அந்த ட்ராகன் ஃப்ரூட். பட் ஃப்ளவர்ஸ் மாத்திரம் நிறையவே வருது அது. ஸோ இங்கே இருக்கிற இது கிடையாது. அது ஆஃப்ரிக்கா சைடில் இருக்கிறதா. ஸோ ஒரு வேளை இங்கே அட்மாஸ்பியர் செட் ஆகாமல் வரது இல்லையா. ஸோ எங்களுக்கு அது கூட தெரியல அதிகமாக. அதுவும் அந்த அந்த ட்ராகன் ஃப்ரூட் கூட வந்தால் நல்லாயிருக்கும்ன்ட்டு எப்போவுமே நாங்கள் பேசிகிட்ருப்போம் அது கூட. அதுக்கப்புறமா வெண்டைக்காய் ஆஸ் யூஷுவலாக 3, 4 அந்த மாதிரி தான் காய்க்குது. வெண்டைக்காய் கட் பண்ணிகிட்ருந்தோம் அதுக்கப்புறமா பிரிஞ்சால் கத்திரிக்காய் கூட நல்லா எங்களுக்கு அதிகமாக காய்க்கும் எப்போவுமே. கத்திரிக்காய் கட் பண்ணிகிட்ருந்தாங்க. ரோஸ் ஃப்ளவர்ஸ்லாம் நேற்று நல்லா பூத்திருந்துச்சு. நல்லா மழைக்காகமா பார்க்க நேற்று நல்லா இருந்துச்சு. நேற்று பூஜைன்றதுனால நிறையாவே கட் பண்ணிட்டோம். ஸோ இன்றைக்கி அது அவ்வளோவா வீடியோ எடுக்கலை. ஸோ இதான் ஃப்ரெண்ட்ஸ் அவ்வளோவா இல்லாதனால கார்டனில் நிறையா அதாவது க்ரோத் இன்னும் வராதனால சில பலர்லாம் வீடியோ காட்ட முடில. ஸோ பீரக்காயிலேருந்து பாவக்காய் எல்லாமே க்ரோத் ஆன விடனே நாங்கள் ஃபுல்லாக வீடியோ எடுத்து காமிக்கிறோம். இது விலாக் ஒரு சிம்பிள் விலாக் தான். அதிகமாக சாய்ஸ் கூட தான் மேலே ஸ்பெண்ட் பண்ணிவிட்டு அவர் அட்டகாசம் பண்ணிகிட்ருந்தார். ஸோ இன்னும் நிறைய வீடியோஸோடு உங்கள் முன்னாடி வந்து இது நிறையா வீடியோஸ் இனிமேல் அப்லோட் பண்ணிகிட்டே இருக்கோம். பார்த்துட்டே இருங்க. நிறைய వెజిటేబుల్స్ గ్రోత్ అయ్యేటప్పుడమ్మా இன்னொன்று பிங்க் సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్.